నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ కేర్ఫుల్ వాళ్ళు ఏమైనా చేయగలరు ఇప్పుడు కడప గుండాలు రారా బాబు కొత్త పేరుతో సాగునున్న నిజం గెలవాలి డ్రామా బాబు ఉండగానే కఠిన నిర్ణయం అంటున్న తమ్ముడు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతామని వారు బాహాటంగానే నిరూపించుకుంటున్నారు విలువలు వంకాయలు వాళ్లకు లెక్క కాదు తమ అవసరం కోసం ఎవరినైనా నిందించగలరు ఎవరినైనా నెత్తికెత్తుకోనుగలరు నవ్వుల పాలవుతున్న నీచ రాజకీయాన్ని కొనసాగిస్తున్న వారికి దాన్ని అందంగా సమర్థిస్తున్న వారికి జగన్ను భౌతికంగా కొట్టాలనే ఆలోచన ఏమాత్రం పెద్దది కాదు ప్రత్యేకించి జగన్ బస్సు యాత్ర ఖచ్చితంగా కృష్ణా జిల్లా ప్రాంతంలోకి అడుగుపెట్టిన వెంటనే భౌతిక దాడి జరగడం గమనార్హం గతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వారిపై ఇలా రాళ్ల దాడులు ఏపీ చరిత్రలో లేవు గతంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పర్యటిస్తున్నప్పుడు కోడిగుడ్డు విసిరారు ఇటీవలే జగన్ కాన్వాయ్పై ఒక చోట చెప్పు విసిరారు అది ఘనకార్యం అని తెలుగుదేశం వాట్సాప్ గ్రూపులు దాన్ని తెగ షేర్ చేసి ఆనందించాయి ఇప్పుడు జగన్పై డైరెక్ట్గా పదునైన రాయినే విసిరారు అది గట్టిగాయానే చేసింది అయితే ఇది చిన్నదిగా తీసుకుని జగన్ ముందుకు సాగవచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదని చెప్పక తప్పదు వారు అనుకుంటే ఏదైనా చేయగలరు ఇది తమకు చివరి అవకాశం అని ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదనే భావన ఆ వర్గంలోనూ ఆ కులంలోనూ భయం కనిపిస్తోంది జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇప్పటికే లెక్కలేనంత మందిని కలుపుకున్నారు ఒంటరిగా జగన్ను ఎదుర్కొనే శక్తి లేక వెంట కొందరిని దొడ్డిదారిన మరికొందరిని పంపి ప్రయత్నాలు చేస్తున్నారు అయినా కూడా విజయంపై ఎలాంటి విశ్వాసం లేదు ఆ సమూహం గెలిచే అవకాశమే లేదని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి జగన్ వెంట నడుస్తున్న జన సమూహం ఆ తోడేళ్ల మందను భయపెడుతూ ఉంది అందుకు పర్యవసానమే ఈ రాళ్ల దాడి ఆ అసహనం నుంచినే ఈ దాడి జరిగింది అయితే ఇది వారి తీవ్రవాద రూపానికి నిదర్శనం జగనే కావాలని రాళ్లు వేయించుకున్నాడని ప్రచారం చేయగల శక్తి వారికి ఉంది నిన్న వైఎస్ జగన్ కి రాళ్లు ఇసిరారంటే ఎవరో అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడో నా సంతాపం నా సంతాపం నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు అతనే ఇలా టప్పని కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదా నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయిసినోండి మీరు పట్టుకోండి ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నారు అలాంటి గోబెల్స్ ప్రాపగండా వారికి వెన్నతో పెట్టిన విద్య అలాంటి గోబెల్స్ ప్రచారంలోనే వారి పునాదులున్నాయి ఆ తీవ్రవాదాన్ని ఇప్పుడు జగన్ భౌతికంగా కూడా ఎదుర్కొనాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి బీ కేర్ఫుల్ జగన్ వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేసిన టైం వేరే జిల్లాల నుంచి విశాఖ మీద వ్యాపార పరంగా రాజకీయ పరంగా పట్టు సాధించేసి తమ ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడిన సామాజిక వర్గం విపరీతంగా విష ప్రచారం సాగించింది విజయమ్మ విజయం కోసం కడప గుండాలు వచ్చేశారని తెగ ప్రచారం సాగించింది విశాఖలో వాళ్ళు వీర విహారం చేస్తున్నారని అప్పటికి అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో తెగ తప్పుడు ప్రచారం సాగించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి విజయమ్మ ఓటమి పాలయ్యేలా చూశారు కట్ చేస్తే ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన సీఎం రమేష్ను కూటమి అభ్యర్థిగా అనకాపల్లి బరిలోకి దింపారు సీఎం రమేష్ ఏ పార్టీ మీద నుంచి పోటీ చేస్తున్నారు అన్నది పక్కన పెడితే చంద్రబాబుకు ఎంత ఆప్తుడు అన్నది తెలిసిందే మరి సీఎం రమేష్ కోసం కడప గుండాలు ఇప్పుడు రంగంలోకి దిగవా ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుందా అల్లకల్లోలం కాదా అప్పట్లో విజయమ్మను నాన్ లోకల్ అని ముద్ర వేశారు మరి ఇప్పుడు సీఎం రమేష్ పక్కా లోకలా
విశాఖ నుంచి కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా, శ్రీభరత్ తూర్పుగోదావరి జిల్లా, వెలగపూడి కృష్ణా జిల్లా, సీఎం రమేష్ రాయలసీమ, ఇలా నాన్ లోకల్స్ అందరినీ ఉత్తరాంధ్ర మీద రుద్దుతోంది కూటమి. కానీ గతంలో విజయం వస్తే మాత్రం నానా యాగి నానా తప్పుడు ప్రచారం. తెలుగుదేశం మూలాల్లో దాని సామాజిక వర్గ దారుణ వైఖరికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. టీడీపీ జనసేన పిచ్చి చేష్టలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్పై దాడి అనంతరం టీడీపీ జనసేన నేతలు చేసిన అవహేళన కామెంట్స్ చాలా మందిలో వారిపై అసహనం, ఆగ్రహం కలిగించాయి. రాజకీయంగా ఏదైనా ఉంటే చూసుకోవాలి తప్ప మరి ఇంత దుర్మార్గమా అనే చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతల్ని సైతం టీడీపీ జనసేన చర్యలు ఆలోచింపజేస్తున్నాయి. ఈ సమయంలో జగన్కు అండగా నిలబడకపోతే మనోడిని ఏదైనా చేసేలా ఉన్నారనే భయం వైసీపీ అసంతృప్త నేతల్లో కలిగించింది. దీంతో జగన్తో సమస్య ఉంటే ఎన్నికల తర్వాత చూసుకోవచ్చని, మరోసారి ఈ ఎన్నికల్లో అండగా నిలబడాలనే నిర్ణయానికి చాలా మంది వచ్చారు. విజయవాడలో జగన్పై దాడి ఘటన వైసీపీకి ఎన్నికల్లో బలంగా చేసేలా కొన్ని వర్గాల ప్రజల్ని ఏకతాటిపైకి తెచ్చిందన్నది వాస్తవం. ఈ ఒక్క దఫా జగన్ను సీఎం చేసుకుంటే చాలా దరిద్రాలు తుడిచిపెట్టుకుపోతాయనే అభిప్రాయానికి వారంతా వచ్చారు. అందుకే జగన్ కోసం పనిచేసేందుకు ఇంతకాలం అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా మనసు మార్చుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. నిజం గెలవాలి అనే పేరుతో నారా భువనేశ్వరి ఇన్నాళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుదీర్ఘమైన యాత్రను సాగించారు. సూటిగా చెప్పాలంటే ఇది పరామర్శల యాత్ర కాదు, ఎన్నికల ప్రచార యాత్ర అన్నట్టుగానే ప్రతి చోట సాగింది. నిత్యం ఎన్నికల ప్రచారంలో ఉండడం, నిత్యం జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉండడం, ఈ వ్యవహారాలు ఆమెకు బాగా కిక్కిచ్చినట్టుగా ఉన్నాయి. నిజం గెలవాలి అనే యాత్రకు మరణించిన అభిమానులు అనే ముసుగు తొడిగారు. ఇప్పుడు ఆ జాబితా అయిపోయింది. అందుకే ఒక సరికొత్త పేరు తగిలించుకుని ఈ తరహా ఎన్నికల ప్రచార యాత్రను యథావిధిగా కొనసాగించాలని నారా భువనేశ్వరి భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడుగా ఎన్నికల ప్రచార యాత్రలు సాగిస్తుండగా విపక్ష కూటమిలో ఇప్పటికే 3 పార్టీలకు చెందిన నాయకులు ముమ్మరంగా ప్రచార సభలు పెడుతున్నారు. దానికి తోడు నారా నందమూరి కుటుంబం నుంచి ఆల్రెడీ చంద్రబాబు, బాలయ్య ప్రచారంలో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. వారికి తోడు భువనేశ్వరి కూడా రాష్ట్రమంతా తిరిగి జగన్ను తిట్టిపోయాలని ముచ్చటపడుతున్నారు. నారా లోకేష్కు పాపం మంగళగిరి నుంచి కాలు బయట పెట్టేంత ధైర్యం చిక్కడం లేదు. మొత్తానికి కుప్పంలో నాకే పోటీ చేయాలని ఉంది అని గతంలో ప్రకటించి సంకేతాలు ఇచ్చిన భువనేశ్వరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉంది. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఆయన ఉంటుండగానే తాను కఠిన నిర్ణయం తీసుకుంటాను అని మాడుగులకు చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గవిరెడ్డి రామానాయుడు ప్రకటించారు. ఈ నెల 15న తన భవిష్యత్తు మీద కీలక నిర్ణయం తీసుకుంటాను అని ఆయన చెప్పారు. మాడుగుల టీడీపీ టికెట్ ఆశించిన గవిరెడ్డి తాజాగా మీడియా ముందు బోరున విలిపించారు. చంద్రబాబుని ఎంత ప్రాధేయపడినా తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈసారి టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని చెప్పినా తనను పక్కన పెట్టారని ఆయన అంటున్నారు. నేను కూడా పెట్టుబడి పెట్టుకుంటాను, చూపించాను, మొత్తం చూపించాను. నేను ఎవడు ఈయన నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా? ఈరోజు మళ్ళీ బండారు చచ్చినబడుతుంది. ఏడుది వదిలేశారు, నా వ్యాపారాలు వదిలేశారు, నాకు ఈరోజు సర్వస్వం, నా రాజకీయం ఒక్కసారి అధికార పార్టీ ఎమ్మెల్యే చేయాలని తప్పి వేరే కోరిక లేదు. నమ్మిన నాయకత్వం నమ్మిన పార్టీ నమ్ముకున్నాను. నేను తప్పు చేసి కొట్టు తప్పు నేను కానీ ఇంత అవమానం, ఇంత శిక్ష.
ఈసారి తాను ఎన్నికల బరిలో ఉంటాను అని గవిరెడ్డి స్పష్టం చేశారు. గవిరెడ్డికి మాడుగుల్లో బలం ఉంది. 2009లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-19లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి ఆయనకే టికెట్ వస్తుందని అనుచరులు అనుకున్నారు. టీడీపీ అయితే ఎన్ఆర్ఏకి టికెట్ ఇచ్చింది అని గవిరెడ్డి వర్గీయులు ఫైర్ అవుతున్నారు. ఆయనను ఇండిపెండెంట్గా పోటీ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. దాంతో గవిరెడ్డి తీసుకునే నిర్ణయం మీద ఉత్కంఠ నెలకొంది. ఆయన కనుక రెబెల్గా పోటీలో ఉంటే మాడుగులలో గెలుపు అవకాశాలు ఇప్పటికే ఉన్న వైసీపీకి ఈ సీటు రాసిపెట్టుకోవచ్చని అంటున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రలో ఉండగానే తమ్ముడు సీరియస్ డెసిషన్ దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది పసుపు శిబిరంలో అంతా తర్కించుకుంటున్నారు. ఇది ఇవాల్టి టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.